హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ చూసేద్దామా? ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని, కొంచెం వేడెక్కాక దానిపైన ఆయిల్‌తో కొద్దిగా గ్రీస్ చేసి, దానిపైన డైరెక్ట్‌గా ఎగ్ తీసుకొని పగలగొట్టేసి వేసేసుకోవాలి. అండ్ దెన్ తర్వాత కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని, ఇక్కడ నేనైతే చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను, కారం. మీరు కావాలి అని అనుకుంటే పెప్పర్ అయినా యూస్ చేయొచ్చు, అది మీ ఇష్టం. అండ్ దీనిపైన కాస్త లిడ్ కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసాను. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఇట్. మనకి లిడ్ కవర్ చేస్తాం కదా, ఆ మాయిశ్చర్తోనే కుక్ అయిపోతుందన్నమాట. ఈవెన్ దో ఆ యాల్క్ అనేది కూడా బాగా క్విక్గానే కుక్ అయిపోతుంది. 5 మినిట్స్లోనే అయిపోతుంది ఇది చాలా క్విక్గా, ఏ హడావిడి లేకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా అయిపోతుందండి. అలాగే దీంట్లో క్యాలరీస్ కూడా ఏం ఉండవు, చాలా మైల్డ్ క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఇది ప్రోటీన్ రిచ్ కూడా. సో ఇది ఇలా అయిపోయింది కదా, దీన్ని తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకొని, మళ్ళీ ప్యాన్ని హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఉంచేసి కొంచెం తగ్గించేసుకొని ఫ్లేమ్, ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని ప్యాన్ని, మళ్ళీ మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలి అని అనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ 2 పెట్టుకుంటున్నాను. ఒక శాండ్విచ్ లాగా చేసుకొని తిందామని అనుకున్నాను, అందుకోసమే 2 యూస్ చేశాను. ఆ 2 బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసుకున్నాను నేను. ఇఫ్ యూ వాంట్ 3 కూడా చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఓన్లీ ఒక్క ఎగ్గే తీసేసుకొని తర్వాత మిగిలిన బ్రెడ్ స్లైస్ మధ్యలో అవకాడో పీసెస్ కట్ చేసుకొని పెట్టుకొని తినేసేయచ్చు, ఒక కైండ్ ఆఫ్ శాండ్విచ్ లాగా. అలా అయినా కూడా, అది కూడా హెల్తీ ఆప్షనే. ఇది నేను ఇన్వెంట్ చేసిన బ్రేక్ఫాస్టే. హాస్టల్లో ఉన్నప్పుడు మామూలుగా పూరి అలాంటివి ఏదైనా చేశారని అనుకోండి, నేనేం చేస్తాను అంటే మార్నింగ్ అంత ఆయిలీ ఫుడ్ తినడం ఇష్టం లేక మామూలుగా ఇండక్షన్ స్టవ్ ఉండేది నాకు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు. సో ఇది చేసుకొని తినేదాన్ని అనమాట. చాలా బాగుంటుంది, చాలా సింపుల్, హెల్దీ ఆప్షన్ కూడా. చాలా తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఇది అండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డూ సబ్స్క్రైబ్ గైస్.